ఈ రోడ్డు మీద ఒకరోజు నైట్ క్రేన్ మీద వెళ్తున్నానండి. అయితే ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ దొరికినప్పుడు నేను ఆపి తీద్దాం అనుకున్నాను. అంతలోకి వెనకాల కపుల్స్ ఒకరు స్ప్లెండర్ బండి మీదండి. అయితే బ్యాగ్ తీసుకుని నీదా అని అడిగారు. నాది కాదన్నాను, అందులో ఏముందో అని. అయితే నేను క్రేన్ పెట్టేసి వస్తాను, ఇక్కడ చూడండి అందులోకి అన్నాను. క్రేన్ పక్కన పెట్టేసి వస్తలోకి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. నాకు అప్పటి నుంచి రోడ్డు చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుందండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఈ బలాలు ఉన్నాయి కదండి, ఇవి ట్రాలీల మీద షిఫ్ట్ చేసి మనం బ్రిడ్జ్ నిర్మించేవాళ్ళు. ఇంకా ట్రాలీలు ఇవ్వండి. అయితే ఈ రోడ్ అంతా వెళ్తా నాకు వచ్చిన జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఇది చూడండి, సిఎన్జిది వెళ్తుంది, సిఎన్జి వ్యాను. ఇప్పుడు సిఎన్జి చుట్టుపక్కల అన్ని దిక్కులకి సిఎన్జి సప్లై చేస్తున్నారండి. ఇక్కడ జిపిఎస్ అంటే కాంట్రాక్ట్ అండి అది. అయితే ఇది రిలయన్స్ కంపెనీకి సంబంధించిందండి. ఇది K1, K2, K3 అని 3 ప్లాంట్లు కట్టారండి ఇక్కడ. ఇది మొత్తం ప్లాంటేషన్ చూడండి. ఇక్కడ ఇది ప్లాంటేషన్ అంటే జొన్న పండిస్తున్నారు. జొన్న పండించి దీన్ని కటింగ్ చేసి ఆ మిషన్లో గ్యాస్ తీయడానికి వాడుతున్నారండి దీన్ని. ఇది ప్లాంటేషన్ అండి, చూడండి. ఇది బయట నుంచి బేల్స్ కొంటున్నారండి, గడ్డివి రౌండ్లు ఉంటాయి కదండి, రోల్స్, అవి కొంటున్నారు. అంటే డైరెక్ట్గా తీసుకోరు, మధ్యన వెండర్ ఉంటారు కదండి, అది జిఎస్టీ గట్రా పే చేసేవాళ్ళు. ఈ అపర్ణ సిరమ్స్ పక్క. అయితే ఇప్పుడు ఆ బేల్స్ ఈ వరి చేనులోని గడ్డి తీసేయక మనకి అడుగున ఉంటుంది కదండి, ఓ మోరంత ఉంటుంది. ఆ గడ్డి రౌండ్లు చుట్టి ఆ గడ్డి రోల్స్ కొంటున్నారండి వీళ్ళు. అయితే పేడ కూడా కొంటున్నారు. అది ఫామ్లు ఉంటాయి కదండి, డైరీ ఫామ్లు, గేదెల ఫామ్లు, అక్కడ నుంచి పేడ గట్ట తెచ్చి వీళ్ళకి అమ్మొచ్చండి. అది డైరెక్ట్గా తీసుకోరండి, వెండర్ ద్వారా తీసుకుంటారు. మీరు పేడ గడ్డి సప్లై చేయవచ్చండి. ఇది ప్లాంట్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వేస్ట్ ఉంటుంది కదండి, వేస్ట్ టన్నుకు రూపాయికి అమ్ముతున్నారండి ఇక్కడ. పేడ అనే గడ్డి నుంచి వచ్చిన వేస్ట్ మళ్ళీ టన్ను రూపాయికి అమ్ముతున్నారండి. డీటెయిల్స్ కావాలితే వెళ్ళి అడగండి ఒకసారి. అయితే మన చేనికాయంతలు జిరాక్స్ ఒకటి ఇవ్వాలంటే అండి, నెలకు ఒకసారి ఇస్తారంట మనకి. ఇది దగ్గరలో ఉందండి, దీన్ని ఉపయోగించుకోండి. ఈ ప్లాంట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ప్లాంట్ రన్ అవుతే చుట్టుపక్కల అందరికీ కూడా కొద్దిగా పని కల్పించినట్టు ఉంటుందండి. దీంట్లో జీతాలకు కూడా జాయిన్ అవ్వచ్చండి, వేకెన్సీలు ఉన్నాయండి. ఇంకా ముందు ఇంకా ప్లాంట్లు ఇంకా పూర్తిగా రన్ అవ్వలేదండి. K1 ఒకటి రన్ అవుతుంది పూర్తిగా. ఇది ఇంకా పూర్తిగా రన్ అవుతలోకి ఇంకా జనం బాగా పడతారండి. అప్పుడు మనకి ఉన్న కొద్దిగా ఈ యొక్క ఉద్యోగాలు అన్నీ కూడా కొరత తీరుతుందండి. థ్యాంక్ యూ అండి.